క్రీస్తు శిలువ. శిలువపై మరణం మనిషి దృష్టిలో తుచ్చమైనది, గ్రీకుల దృష్టిలో అవమానకరమైన మరణం. ఇది యూదులకు అడ్డుబండ లాంటిది. యేసు మన కారణంగానే శిలువను సహించాడు. స్వేచ్ఛగా తన ప్రాణాలు శిలువపై అర్పించాడు. అతను నాకు నీకు మన స్థానంలో ప్రతిగా శాపంగా మారాడు. అతను సిలువను సహించాడు, ఎందుకంటే అది ఆయన ముందున్న ఆనందము అని ఎంచాడు. సిలువను గూర్చిన ప్రబోధన ప్రజలను రక్షించే శక్తిగా ఉంది. మనం రక్షించబడ్డకు యేసు మన పాపముల కొరకు చనిపోయాడు. వెరితనంగా అనిపించే మాటలు పాపులను రక్షించడానికి దేవుని శక్తిగా ఉన్నవి. మన మహిమ క్రీస్తు సిలువలో ఉంది అని గుర్తించాలి. నేను సిలువేయబడిన యేసును తప్ప మరి ఏమి ఎరుగనని పౌలు చెప్పాడు. మనకు ప్రభు యొక్క సిలువ యందే